హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్వీట్ షాప్ స్టైల్ మైసూర్ పాక్ అనేది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. సో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడ స్కిప్ చేసినా కానీ మీకు మైసూర్ పాక్ అనేది ఇలా సాఫ్ట్గా రాకుండా విరిగిపోతూ ఉంటుంది, పొడులాగా. సో ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ నేను 2 ప్లేట్స్ తీసుకొని దానికి గీ మొత్తం కూడా అప్లై చేస్తున్నాను. ఈ ప్రాసెస్ అనేది మొత్తం కూడా ముందే చేసుకోవాలి, తర్వాత మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. నేను ఇదే కప్తో మొత్తం అన్నీ కూడా మెజర్ చేసి తీసుకుంటున్నాను. మీరు ఏదైతే ఒక కప్ తీసుకుంటున్నారో దాంతోనే అన్ని మెజర్మెంట్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ శనగపిండిని తీసుకుని ఫ్రై అనేది చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మనకి శనగపిండిలో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోతుంది. సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనం జల్లించుకోవాలి. పిండి ముద్దలు అనేది లేకుండా ఉండేలా జల్లించుకోవాలి. మనకి ఇలా పిండి ముద్దల్లా ఉంటే దాన్ని చేతితో కలుపుతూ కూడా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత నేను ఏదైతే కప్ మెజర్ తీసుకున్నానో అదే కప్తో 1 కప్ ఆయిల్, 1 కప్ గీ తీసుకుంటున్నాను. దాన్ని స్టవ్ మీద కాచుకోవాలి. అది కాగింది కదా అని మనం స్టవ్ అనేది ఆఫ్ చేయకూడదు, అది సిమ్లో పెట్టి అలా ఉంచుకోవాలి. సో ఇందాక నేను ఏ కప్తో అయితే చూపించానో అదే కప్తో 2 కప్ షుగర్ తీసుకుంటున్నాను. మీరు షుగర్ తక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్ తీసుకోండి. సో మేము ఎక్కువ తిన్నాం కాబట్టి 2 కప్స్ తీసుకుంటున్నాను. 2 కప్స్కి 1/2 కప్ అనేది వాటర్ అనేది పోసుకోవాలి. అది మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయ్యి తీగ పాకంలాగా వచ్చేంత వరకు కూడా మనం కలుపుతూనే అది మరిగించుకోవాలి. కాసేపటికి మనం చెక్ చేసుకుంటూనే ఉండాలి తీగ పాకం వచ్చిందా రాలేదా అని. ఎందుకంటే తీగ పాకం వచ్చిన వెంటనే అది మనకి ఇంకా కొంచెం గట్టిపడిపోతుంది. అప్పుడు మైసూర్ పాక్ అనేది గుల్లగా రాదు. చూసారు కదా, ఇలా తీగ పాకం అనేది రావాలి. అప్పుడు వెంటనే మనం శనగపిండి అనేది వేసి కలుపుతూ ఉండాలి. కలుపుతూ మనం పిండి అనేది వేసుకోవాలి. ఇక్కడ ఇంకొక హెల్ప్ ఎవరైనా తీసుకోండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే ఖచ్చితంగా హెల్ప్ తీసుకొని చేయండి. మనం ఇలా చేస్తున్నప్పుడు ఉండలు అనేది కట్టకూడదు, అందుకనే విస్కర్ తీసుకుని మనం దాన్ని కలుపుతూనే ఉండాలి దగ్గర పడేంత వరకు కూడా. కాసేపటికి దగ్గర పడిన తర్వాత మనం ఇందాక స్టవ్ పక్కన నూనె నెయ్యి కలుపుకున్నది ఉంది కదా, అది మనం కొద్దిగా పోస్తూ ఉండాలి. ఒక్కొక్క గరిటె వేస్తూ మనం కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి అయిపోవాలని చెప్పి మొత్తం అంతా వేసేయకూడదు. ఈ ఆయిల్ అనేది మొత్తం పిండికి అంతా పట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకో గరిటెదాన్ని వేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టు జాగ్రత్తగా చూసి ట్రై చేయండి. మనకి నూనె అనేది వేసినప్పుడు ఇలా ఫామ్ అయితేనే మనకి అది గుల్లగా అనేది వస్తుంది. సో మీరు ఇక్కడ కలర్ అనేది ఆప్షనల్, మీరు కలర్ వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు, ఆప్షనల్ అది. సో ఇలా దగ్గర పడిన తర్వాత ఇలా కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోండి. వేసుకున్నాక మళ్ళీ ఆయిల్ అనేది వేసి ఇంకా దగ్గర పడిన తర్వాత వెంటనే లాస్ట్ ప్రాసెస్లో స్టవ్ అనేది ఆఫ్ చేసేసి మనకి ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత ఒకేసారి నెయ్యి అనేది వేసేయాలి. ఇలా వేసిన తర్వాత మేము కలిపాము. మీరైతే ఇంకా గుల్లగా రావాలి అనుకుంటే కలపకుండా ఒకేసారి నెయ్యి అనేది వేసేసి డైరెక్ట్గా బౌల్స్లో అనేది వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఎక్స్ట్రా ఒక బౌల్ అనేది తీసుకున్నా. ఇందాక నెయ్యి అనేది అప్లై చేసుకున్నాను కదా స్టార్టింగ్లో, అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అప్పుడు మీకు ఇంకా గుల్లగా అనేది వస్తుంది. సో ఇలా కలపడం వల్ల ఏంటంటే బబుల్స్ అనేది ఫామ్ అవ్వకుండా ఆగిపోతుంది. మనం వేసిన తర్వాత కూడా ఎక్కువగా ప్రెస్ చేయకూడదు, అలా పైన కలుపుతూ ఉండాలి అంతే. సో మనకి కొంచెం గట్టిపడిన తర్వాత పీసెస్గా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఓకే దెన్ బాయ్.